గాయస్ ప్రెజెంట్ చూసుకుంటే ఇరాన్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అయితే చంపేశారు అనమాట. ఇజ్రాయెల్ వాళ్ళు యూఎస్ వాళ్ళు కలిసి ఒక దేశం ప్రైమ్ మినిస్టర్ చనిపోయాడంటే కనుక అది మామూలు విషయం అయితే కాదు. చూద్దాం ఇప్పుడు ప్రెజెంట్ ఏం జరుగుతుందో. ఇప్పుడు ప్రెజెంట్ అయితే కనుక అతని ప్లేస్ లోకి వచ్చేసి వాళ్ళ కొడుకు అయితే వచ్చిండు అనమాట. ముజ్తబా ఖొమైనీ అని అతనైతే ఇప్పుడు హ్యాండ్ ఓవర్ అయితే తీసుకున్నాడు వాళ్ళ దేశంని. దీని వచ్చేసి ఆశామాషగా తీసుకోకూడదు. ఎందుకంటే కనుక మన ఇండియా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఇజ్రాయెల్ సపోర్ట్ వెళ్ళింది కదా మన ఇండియా. సో అందువల్ల మన ఇండియాలో ఇప్పుడు చిక్కులో ఉన్నట్టే ఒక మాటలో చెప్తే కనుక. కానీ వాళ్ళైతే కనుక డెత్ వార్నింగ్ అయితే ఇచ్చారనమాట. భయంకరంగా అయితే ఉంటుంది. ఒక దేశం ప్రైమ్ మినిస్టర్ చనిపోయాడు కనుక అది మామూలు విషయం అయితే కాదు. ఫర్ సపోజ్ మన ఇండియానే చూసుకోండి, పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మన మోడీని చంపేస్తే మనం ఎలా రియాక్ట్ అవుతాం? మామూలుగా ఉండదు కదా. సేమ్ అలానే ఉంటుంది. ఎన్ని దేశాలకి ఇప్పుడు ఇరాన్ అయితే కనుక పోటీ ఇస్తుందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఎన్ని దేశాలు ఒక ఎత్తుంటే కనుక ఇరాన్ ఒక్కటే ఒక ఎత్తుంది. ఎందుకంటే కనుక వాళ్ళ దగ్గర భయంకరమైన మిసైల్స్ ఉన్నాయన్నమాట. ఆ మిసైల్స్ వేస్తే కనుక మామూలుగా ఉండదు. వాళ్ళైతే మిసైల్స్ దాడే చేస్తారు. మెయిన్ గా ఇరాన్ కు వచ్చేసి చైనా అండ్ రష్యా సపోర్ట్ అయితే ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ చనిపోయింది కదా, ఇరాన్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్. చూద్దాం ఈ రష్యా వాళ్ళు చైనా వాళ్ళు వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ చేస్తారు, ఎలా స్టాండ్స్ ఇస్తారు అనేసి. సో ఇంకా ముందు ఇది ఇప్పుడైతే ముగిసేది అయితే కాదు, ఇంకా ముందు అయితే ఉంటుంది. మీరైతే వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే మీకు మొత్తం అప్డేట్ అయితే ఇస్తా ఉంటాం. ఓకే.